ఓం శాంతి. ఈరోజు మురళి 30/11/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 18/1/2008లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ సత్యమైన స్నేహితులుగా అయ్యి అన్ని భారాలను బాబాకి ఇచ్చేసి సంతోషాన్ని అనుభవం చేయండి. శ్రమ నుండి ముక్తులు కాండి. బాబాకు భారాన్ని ఇచ్చేస్తే సంతోషంగా ఉంటాం. అప్పుడు శ్రమ అనేదే ఉండదు. ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే సత్యమైన స్నేహితులుగా అయినప్పుడు. బాబాతో సత్యమైన స్నేహం అనేది ఎల్లప్పటికీ ఉండాలి. ఈరోజు బాబ్దాదా తన నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు. సంగమయుగంలో అతి గొప్ప టైటిల్ నిశ్చింత చక్రవర్తి. ఈ ప్రపంచంలో అందరూ చింతల్లో ఉంటే మనం నిశ్చింత చక్రవర్తులం. ఇంత పెద్ద చక్రవర్తుల సభ పూర్తి కల్పంలో ఈ సంగమయుగంలోనే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు. కానీ ఇప్పుడు బాబ్దాదా సర్వ చక్రవర్తుల సభను చూసి సంతోషిస్తున్నారు. ఏ తండ్రికైనా పిల్లలందరూ రాజులుగా అయినారు, లేదా పిల్లలందరూ ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్, ఒకరు కలెక్టర్ అట్లా అయినారంటే ఎంత ఖుషి అవుతుంది కదా. అట్లా బాబా వాళ్ళు అంటున్నారు, నా పిల్లలందరూ చక్రవర్తులు అంటే బాబాకు సంతోషం అవుతుంది. దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి దగ్గరగా కనిపిస్తున్నారు. మీరందరూ కళ్ళల్లో ఇమిడి ఉన్నారు. బాబా ఎంత ప్రేమనిస్తున్నారు చూడండి. దూరంగా ఉన్నా మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్నారు అంటున్నారు. నా కళ్ళల్లో ఇమిడి ఉన్నారు. ఎవరైతే చాలా ఇష్టంగా ఉంటే వాళ్ళను కళ్ళల్లో ఇమిడి ఉన్నావంటారు. వారు హృదయంలో ఇమిడి ఉన్నారు. ఎంతటి సుందరమైన సభ ఇది. అందరి ముఖాలలో నేటి విశేష దినం కోసం అవ్యక్త స్థితి యొక్క స్మృతి దృశ్యం కనిపిస్తోంది. 18 జనవరి అంటే తప్పకుండా అందరికీ బ్రహ్మబాబా వాళ్ళ యొక్క స్మృతి దినము. సో బాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది ఉదయం నుంచి. అందుకయ్యే బాబా అంటున్నారు, ఈరోజు దినము అవ్యక్త స్థితి యొక్క దృశ్యం కనిపిస్తోంది బాబాకి. అందరి హృదయాలలో బ్రహ్మబాబా స్మృతి నిండి ఉంది. ఆది దేవుడైన బ్రహ్మబాబా మరియు శివబాబా ఇద్దరూ పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. తల్లి తండ్రి తన పిల్లలను చూసి ఎట్లా సంతోషిస్తారో అట్లా బాబా వాళ్ళు లౌకికం కంటేను అతి గొప్ప సంతానం మనం. అందుకయ్యే బాబా అంటారు, నా పిల్లలందరినీ చూసి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ఉదయం 2 గంటల నుండి బాబ్దాదా మెడలో భిన్న భిన్న రకాల మాలలు కనిపిస్తున్నాయి. అమృతవేళ 2 గంటలకే లేస్తాం కదా. స్మృతి దినం అంటే అందరూ వాళ్ళ శక్తి అనుసారంగా స్మృతిలో తల్లీనమై ఉంటారు. సో బాబా అంటున్నారు, రకరకాల మాలలు బాబా యొక్క మెడలో ఉన్నాయి. పూలతో చేసిన మాలలైతే సాధారణమైనవి. సో బాబా యొక్క దృష్టి చూడండి. పూలతో చేసే మాలలు ఎవరైనా వేయగలరు. డబ్బులున్న వాళ్ళందరూ ఇంకా ఎక్కువే వేయగలరు. కానీ బాబాకు కావలసిన మాల చూడండి. వజ్రాల మాల కూడా ఏమంత పెద్ద విషయం కాదు. పూలమాల కాదు, వజ్రాల మాల కూడా ఏమంత పెద్ద విషయం కాదు. స్థూలమైంది కాదు కదా. కానీ స్నేహం అనే అమూల్యమైన ముత్యాల మాల అతి శ్రేష్టమైనది. సో బాబా ఏమంటున్నారు, మీరు ఎంత పూలతో మాలలేసినా సాధారణమే. మీరు వజ్రాలతో కూడిన మాలలేసినా ఏమంత పెద్ద విషయం కాదు. కానీ స్నేహం అనే అమూల్యమైన ముత్యాల మాల అతి శ్రేష్టమైనది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఈరోజు విశేషంగా స్నేహము ఇమర్జై ఉంది. బాబ్దాదా వద్దకు 4 రకాల భిన్న భిన్న మాలలు ఇమర్జయ్యాయి. మొదటి నంబర్ శ్రేష్టమైన పిల్లలది. బాబా దగ్గర 4 రకాల పిల్లలను బాబా చూస్తున్నారు. 1 శ్రేష్టమైన పిల్లల మాల. వాళ్ళు ఎలా ఉంటారు? తండ్రి సమానంగా కావాలన్న శ్రేష్ట పురుషార్థి పిల్లలు. మాల రూపంలో బాబా మెడలో కంఠహారంగా ఉన్నారు. మొదటి మాల చాలా చిన్నగా ఉంది. ఏమంటున్నారు బాబా? సూక్ష్మంలోనే ఇషారా ఇస్తున్నారు, సైగ చేస్తున్నారు. నా సమానంగా కావాలనే శ్రేష్ట పురుషార్థి పిల్లల మాల బాబా కంఠహారంలో ఉంది, కానీ చిన్నగా ఉంది.
అంటే కొంతమంది మాత్రమే ఆ విధంగా శ్రేష్ఠ పురుషార్థం చేస్తున్నారు. రెండవ మాల మనస్ఫూర్తిగా స్నేహము కలిగి సమీపంగా మరియు సమానంగా కావాలన్న పురుషార్థి పిల్లల మాల. బాబా పైన మనస్ఫూర్తిగా స్నేహంతో వాళ్ళు సమీపంగా సమానంగా కావాలనే పురుషార్థి పిల్లలు ఉన్నారు, వాళ్ళ మాల పడింది. వారు శ్రేష్ఠ పురుషార్థులు, వీరు పురుషార్థులు. మొదటి నంబర్ వాళ్ళు శ్రేష్ఠ పురుషార్థులు, రెండవ నంబర్ వాళ్ళు పురుషార్థులు. ఇప్పుడు బాబా మూడవ మాల చెప్తారు. ఈ మాల పెద్దది. ఆ రెండు మాలలు, ఒకటి చిన్నది ఇంకొంచెం పెద్దది. ఈ మాల చాలా పెద్దది, మూడవది. వీరు స్నేహితులు కూడా, బాబా సేవలో సహయోగిలు కూడా. కానీ ఒకసారి తీవ్ర పురుషార్థి మరియు మరోసారి తుఫాన్లు ఎక్కువగా ఎదుర్కొంటారు. కానీ కోరుకునేవారు సంపన్నంగా కావాలన్న కోరిక కూడా మంచిగా ఉంది. వాళ్లకు ఇష్టం ఉంది, బాబా సమానంగా కావాలి, బాబా సంపన్నంగా కావాలి అనేది వాళ్ళకి ఇష్టం ఉంది. కాకపోతే బాబా అంటున్నారు మూడవ మాల, కోరిక ఉంది కానీ లక్ష్యం ఉంది కానీ లక్షణాలు లేవు. నాలుగవ మాల ఫిర్యాదుల మాల. బాబా వీళ్ళు మారితే నేను మారుతాను, వీళ్ళు ఇట్లుంటే నాకు సహాయం చేస్తే నేను మారుతాను, అట్లా ఫిర్యాదులు, వేరే వాళ్ళపైన కంప్లైంట్స్. తో భిన్న భిన్న రకాల పిల్లల మాలలు, అవ్యక్త ఫరిస్తా ముఖాలతో మాలలు ఉన్నాయి. బాబ్దాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తున్నారు కూడా. బాబా అనేక రకాలైన మాలలను చూసి బాబా సంతోషిస్తున్నారు. నా పిల్లలందరూ 4 రకాలుగా ఉన్నారు. ఒకరు శ్రేష్ఠ పురుషార్థులు, రెండవ వాళ్ళు పురుషార్థులు, మూడవ వాళ్ళు స్నేహం ఉంది, సహయోగం ఉంది, కానీ అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు తక్కువ. నాలుగవ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. మనం ఎవరు, ఏ నంబర్లో ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. బాబా అంటున్నారు ఫరిస్తా ముఖాలతో మాలలు ఉన్నాయి. బాబ్దాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తున్నారు. అలాగే స్నేహము సకాశుని కూడా ఇస్తున్నారు. బాబా భిన్న భిన్న మాలలను చూసి ఖుషి అవుతున్నారు, స్నేహాన్ని ఇస్తున్నారు, సకాశ్ శక్తిని కూడా ఇస్తున్నారు. మరి నేను ఎవరిని అని మీకు మీరు ఆలోచించుకోండి. మనల్ని మనం పరిశీలించుకోవాలి కదా. బాబా 4 రకాలు చెప్పిన తర్వాత మరి నేను ఎలాంటి ఆత్మను అనేది నేను పరిశీలించుకోవాలి. కానీ నలువైపులా ఉన్న పిల్లల మనస్సుల్లో వర్తమాన సమయంలో ఏదైనా చేయాల్సిందే అన్న విశేష సంకల్పం ఇమర్జ్ అయి ఉంది. వర్తమాన సమయంలో మేమేమైనా సరే చెయ్యాల్సిందే, బాబా సమానంగా కావాల్సిందే అనే సంకల్పం ఇమర్జ్ అయి ఉంది, ప్రత్యక్షంగా ఉంది. ఈ ఉల్లాస ఉత్సాహం మెజారిటీ పిల్లలలో సంకల్ప రూపంలో ఉంది. స్వరూపంలో నంబర్వారుగా ఉంది కానీ సంకల్పంలో ఉంది. ప్రాక్టికల్ యాటిట్యూడ్లో నిజ జీవితంలో తెచ్చే దాంట్లో నంబర్వారుగా ఉన్నారు. కానీ బాబా అంటున్నారు సంకల్పం అయితే, ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంది. బాబ్దాదా పిల్లలందరికీ స్నేహ దినము, స్మృతి దినము, సమర్థ దినము అయిన నేడు విశేషంగా హృదయపూర్వక దీవెనలు, ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వకమైన అభినందనలు ఇస్తున్నారు. బాబా పిల్లలందరికీ 18 జనవరి అంటే స్మృతి దినం కదా. తో బాబా అంటున్నారు ఈరోజు స్నేహంతో అందరూ నా స్మృతిలో ఉన్నారు, దానికోసమే బాబా సమర్థ దినం. ఈరోజు స్నేహం ఎక్కడుంటే అక్కడ సమర్థత ఉంటుంది. తో ఈరోజు విశేషంగా నేను హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక అభినందనలు ఇస్తున్నాను. ఈరోజు విశేషంగా స్నేహ దినమైన కారణంగా మెజారిటీ పిల్లలు స్నేహంలో మునిగి ఉన్నారు. బాబ్దాదాని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ బ్రహ్మాబాబా ఎంత త్యాగం చేశారు, ఎంత తపస్సు చేశారు, ఎంత నిరంతర సేవాదారిగా ఉన్నారు,
ఎంత సర్వంశ త్యాగిగా ఉన్నారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, బాబా యొక్క గుణగణాలను గుర్తు చేసుకుంటూ, బాబా చరిత్రని గుర్తు చేసుకుంటూ, శివబాబా యొక్క ప్రేమలో మునిగి ఉన్నారు. బాబా ఎట్లా సమానైపోయినారు, మనం కూడా కావాలి అని బాబా ప్రేమలో మునిగి ఉన్నారు. ఇలాగే పురుషార్థంలో సదా స్నేహంలో మునిగి ఉండండి. బాబా బాగా గుర్తుకు రావాలి అంటే ఒక్కటే ఆధారం, బాబా పైన స్నేహం ఉండాలి. దేహదారుల పైన స్నేహం ఉంది మనకు, అది దాన్ని తగ్గించుకోవాలా, దాన్ని నామమాత్రంగా ఉండాలా. శివబాబా పైన బేహద్దు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఉండాలి, హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. తో బాబా అంటున్నారు, కావున సహజ సాధనం స్నేహం, హృదయపూర్వక స్నేహం, తండ్రి పరిచయం యొక్క స్మృతి సహితమైన స్నేహం. బాబా యొక్క పరిచయం ఉంది నాకు, బాబా యొక్క పరిచయం కారణంగా నాకు స్మృతి కలిగింది, తద్వారా స్నేహం ఉంది. తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహం. బాబా యొక్క పరిచయంతో పాటు బాబా యొక్క ప్రాప్తులు ఎన్ని లభించినాయి. సర్వగుణాలకు, సర్వ ఖజానాలకు బాబా నన్ను యజమానిగా చేస్తున్నారు. ఈ స్నేహ సంపన్నమైన స్నేహం, తండ్రి పరిచయం యొక్క స్మృతి, తండ్రి ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నం. స్నేహము చాలా సహజమైన సాధనం. ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుంచి రక్షింపబడుతుంది. ముఖ్యమైన విషయం ఇది. ఎక్కడ స్నేహం ఉంటే అక్కడ శ్రమ ఉండదు, ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ కష్టం ఉండదు. స్నేహంలో లీనమై ఉన్న కారణంగా, స్నేహంలో మునిగి ఉన్న కారణంగా ఏ విధమైన శ్రమ అయినా మనోరంజనంగా అనుభవం అవుతుంది. బాబా అంటున్నారు, మీకు స్నేహం ఉన్న కారణంగా, స్నేహంలో మీరు మునిగి ఉన్న కారణంగా ఎలాంటి శ్రమ అయినా ఏమనిపించదు, మనోరంజనంగా అనుభవం అవుతుంది. బాబా అంటున్నారు, ఆ స్నేహం అనేది మనోరంజనంగా అనుభవం అవుతుంది అని బాబా చెప్తున్నారు. హృదయపూర్వక స్నేహం, పరిచయం యొక్క స్నేహంతో మనోరంజనంగా అనుభవం అవుతుంది. స్నేహి ఆత్మ దేహభ్రాంతి నుండి, దేహ సంబంధాల ధ్యాస నుండి, స్నేహి ఆత్మ బాబా పైన స్నేహం ఉంటే దేహభ్రాంతి నుండి, దైహిక సంబంధాల ధ్యాస నుండి, దైహిక ప్రపంచం పైన ఉన్న ధ్యాస నుండి దూరంగా స్నేహంలో స్వతహాగా లీనమై ఉంటారు. బాబా పైన ప్రేమ ఉంది అంటే, భగవంతుని పైన స్నేహం ఉంది అంటే ఈ ప్రపంచం నుంచి నా మనస్సు స్వతహాగా దూరమై ఉంటుంది. హృదయపూర్వక స్నేహము తండ్రి సమీపతను, తోడుని, సమానతను. బాబా యొక్క ఎవరిపైన స్నేహం ఉంటే ఆటోమేటిక్గా వాళ్లకు దగ్గరగా ఉన్నట్లు అనుభవం అవుతుంది, తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది, సమానతను కూడా అనుభవం చేయిస్తుంది. ప్రేమ ఎక్కడుంటే అక్కడ, స్నేహం ఎక్కడుంటే అక్కడ వాళ్ళ సమీపంగా, వాళ్ళ తోడుని, వాళ్ళ సమానతను అనుభవం చేయిస్తుంది. స్నేహి సదా స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకు పాత్రులుగా భావిస్తారు. ఎవరికి స్నేహం ఉంటుందో బాబా పైన వాళ్లకు స్వతహాగా ఆశీర్వాదాలు కూడా ప్రాప్తిస్తాయి. స్నేహము అసంభవాన్ని సంభవం చేస్తుంది. సో బెనిఫిట్స్ ఏమి అనేది బాబా చెప్తున్నారు. స్నేహం అనేది అసంభవాన్ని సంభవం చేసేస్తుంది. సదా తమ మస్తకం పైన, తమ శిరస్సు పైన తండ్రి సహయోగము మరియు స్నేహ హస్తమును అనుభవం చేస్తారు. అలాంటి ఆత్మలు బాబా యొక్క ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తారు. అలాంటి ఆత్మలు బాబా అంటున్నారు, విశేషంగా స్నేహం యొక్క బెనిఫిట్, లాభాలు ఏమేమి అంటే దేహభ్రాంతి నుండి దూరం అవుతారు, దేహ సంబంధాల ధ్యాస నుండి దూరం అవుతారు, దైహిక ప్రపంచం నుండి దూరం అవుతారు, పరమాత్మ ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. హృదయపూర్వక స్నేహం ఉన్నందున
బాబా సమీపతను, బాబా తోడుని, బాబా సమానతని అనుభవం చేస్తారు. స్నేహం అనేది అసంభవాన్ని సంభవం చేస్తుంది. సదా తమ మస్తకం పైన, తమ శిరస్సు పైన బాబా యొక్క సహయోగము, బాబా యొక్క స్నేహం యొక్క హస్తము అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అమృత వేళలో బాబా యొక్క వరదాని హస్తము నా తలపైన ఉంది, బాబా ఆశీర్వాద హస్తం నా తలపైన ఉంది, బాబా విజయీ తిలకాన్ని దిద్దుతున్నారు అని సంకల్పం చేయాలి. సో బాబా అంటున్నారు, స్నేహం ఉన్న కారణంగా అసంభవం సంభవమైపోతుంది. మస్తకం పైన, శిరస్సు పైన బాబా సహయోగము, బాబా స్నేహం యొక్క హస్తాన్ని అనుభవం చేస్తారు. నిశ్చయ బుద్ధి, నిశ్చింతులుగా ఉంటారు. బాబా పైన స్నేహం ఉంటే నిశ్చయ బుద్ధిని కలిగి ఉంటారు. నిశ్చయ బుద్ధి ఎక్కడుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. ఏ ప్రకారమైన చింత వాళ్లకు ఉండదు. ఆది సమయంలో స్థాపనలో ఉన్న పిల్లలకు ఆది సమయం యొక్క అనుభవం ఉంది. ఇప్పుడు కూడా సేవ యొక్క ఆది నిమిత్త పిల్లలకు అనుభవం ఉంది. ఏమంటే ఆదిలో పిల్లలందరికీ తండ్రి లభించారన్న స్మృతితో స్నేహం యొక్క నశ ఎంత ఉండేది. మనమందరము కూడా మన జీవితం ప్రారంభంలో ఆలోచన చేస్తే బాబా పైన స్నేహంతోనే మనం బలిహారం అయిపోయినాం కదా. తో బాబా అంటున్నారు, స్నేహం ఉంటే ఎంత ఈజీగా అనుభవం అవుతుంది. స్మృతి, నిశ్చింతగా ఉంటాము. ఇది అనుభవం ఉంది. ఏమంటే ఆదిలో పిల్లలందరికీ తండ్రి లభించారన్న స్మృతితో స్నేహం యొక్క నశ, భగవంతుడు లభించినారు అనే నశ ఉండేది. జ్ఞానమైతే తర్వాత లభించింది. మొట్టమొదట నశ స్నేహంలో మునిగి ఉండడం. తండ్రి స్నేహ సాగరుడు కావున మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహ సాగరంలో మునిగి ఉన్నారు. బాబా అంటున్నారు, బాబా యొక్క పిల్లల్లో 12 లక్షల మంది బాబా పిల్లలుంటే దగ్గర 75% మంది స్నేహం ద్వారానే బాబా దగ్గరికి వచ్చి ఉంటాము. స్నేహం ద్వారానే సమర్పణమై ఉంటాము. అందుకయ్యే బాబా ఇక్కడ చెప్తున్నారు, స్నేహ సాగరంలో మునిగి ఉన్నారు. పురుషార్థం యొక్క వేగంలో ఎంతో స్పీడ్గా వెళ్తున్నారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో మునిగిపోతారు. కొందరు కేవలం మునిగి బయటకు వచ్చేస్తారు, మునకలు వేస్తారు. వాళ్ళకు చలి అనిపిస్తుంది, వాళ్ళకు కష్టం అనిపిస్తుంది. మునిగి ఉన్న వాళ్ళకి ఏమీ గుర్తుండదు. అందుకే మునిగి ఉన్న వారికి ఎంతైతే శ్రమ తక్కువగా ఉంటుందో అంతగా వారికి అనిపించదు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎక్కడైనా అంతే కదా, దిగితే కానీ లోతు తెలీదు, తింటే కానీ రుచి తెలీదు. అట్లా మునిగితేనే, అందుకే భక్తి మార్గంలో కూడా పూర్తి మునగండి అంటారు. తో స్నేహంలో మునిగి ఉన్న వాళ్లకు శ్రమ తక్కువగా అనుభవం అవుతుంది. శ్రమనే ఉండదు. ఎక్కడ స్నేహం ఉంటే అక్కడ శ్రమ అనిపించదు. ఒకసారి కష్టము, ఒకసారి ప్రేమ, రెండింటిలో ఉంటారు. కొంతమంది ఎవరైతే పైన మునుగుతారు, పైన లేస్తారో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఒకసారి కష్టం అనిపిస్తుంది, ఒకసారి శ్రమ కష్టం అనిపిస్తుంది, ఒకసారి ప్రేమ అనిపిస్తుంది. ఎందుకు అంటే మునుగుతూ ఉంటారు, మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. పూర్తి మునిగిపోరు, మునిగి బయటకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి. కానీ ఎవరైతే స్నేహంలో లవలీనమై ఉంటారో వారు సదా స్వయాన్ని ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. భగవంతుని గొడుగు నీడ, భగవంతుని యొక్క రక్షణ, భగవంతుని యొక్క పాలన అనుభవం అవుతుంది. హృదయపూర్వక స్నేహం ఉన్న పిల్లలు శ్రమను కూడా ప్రేమలేకి మార్చేసుకుంటారు. బాబా ఎట్లా చెప్తా ఉన్నారు చూడండి. హృదయపూర్వక స్నేహం ఉన్న పిల్లల గుర్తులు 20 దాకా ఇప్పుడు వరకు చెప్పింటారు. శ్రమని కూడా ప్రేమలేకి మార్చేసుకుంటారు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది మనకు బాబా పైన హృదయపూర్వక ప్రేమ ఉందా లేదా పర్సెంటేజ్ ప్రేమ ఉందా.
హృదయపూర్వక ప్రేమ అప్పుడప్పుడు ఉంటూ, సాధారణమైన ప్రేమ అప్పుడప్పుడు ఉంటూ, ప్రేమలో అప్పుడప్పుడు మునుగుతూ అప్పుడప్పుడు బయటకు వస్తే మనకు అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఇష్టం అనిపిస్తుంది. ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. హృదయపూర్వక స్నేహం ఉన్న పిల్లలు శ్రమని కూడా ప్రేమలేకి మార్చేస్తారు. వారికి పర్వతం లాంటి సమస్య కూడా పర్వతం కాదు, దూదిలాగా అనుభవం అవుతుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు. పెద్ద పర్వతం లాంటి పరిస్థితి కూడా ఒక రాయిలాగా, రాయి కూడా దూదిలాగా అయిపోతుంది. రాయి అన్న కొంచెం బరువు ఉంటుంది, దూది తేలికగా ఉంటుంది. రాయి కూడా నీటి వలె అనుభవం అవుతుంది. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాతావరణంలో ఉన్నారు. మరి మీరు శ్రమను అనుభవం చేశారా లేదా మనోరంజనంగా ఉందా? ఈరోజైతే అందరికీ స్నేహం అనుభవం అయ్యింది కదా, స్నేహంలో మునిగిపోయారా అందరూ? ఈరోజు శ్రమ అనుభవం అయిందా? 18 జనవరి అంటే ఒక్కరికి కూడా శ్రమ ఉండదు కదా. బాబా అడుగుతున్నారు, ఏ విషయంలోనైనా శ్రమ అనుభవం అయ్యిందా? ఏమిటి, ఎందుకు, ఎలా అనే సంకల్పాలు వచ్చాయా? బాబా అంటున్నారు, స్నేహము అన్నింటినీ మరిపింపచేస్తుంది. కావున బాబ్దాదా స్నేహాన్ని మరవకండి అని బాబా చెప్తున్నారు. భగవంతునితో స్నేహం అనేది అవసరం. తో బాబా అంటున్నారు, శ్రమని కూడా ప్రేమలేకి మార్చేస్తారు. వారికి పర్వతం వంటి సమస్య కూడా పర్వతంలాగా కాక దూదిలాగా అనుభవం అవుతుంది. రాయి కూడా నీళ్ళవలే అనుభవం అవుతుంది. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాతావరణంలో ఉన్నారు. మరి మీరు శ్రమను అనుభవం చేశారా లేదా మనోరంజనంగా ఉందా అడుగుతున్నారు బాబా వాళ్ళు. కావున బాబ్దాదా స్నేహాన్ని మరవకండి అని చెప్తున్నారు. స్నేహ సాగరుడు లభించారు, ఆ సాగరంలో బాగా ఆడుకోండి. ఎప్పుడైనా శ్రమ అనుభవం అయితే, ఎందుకంటే మాయ మధ్య మధ్యలో పేపర్ తీసుకొస్తూ ఉంటుంది. బాబా ఎందుకు చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా అనేక రకాల పేపర్ వస్తుంది కదా, శారీరక అనారోగ్యాల పేపర్ వస్తుంది, పరిస్థితుల పేపర్ వస్తుంది. అలాంటి సమయంలో మీరు బాబా యొక్క ప్రేమలో మునిగిపోండి, అప్పుడు మీకు కష్టం అనిపించదు. కానీ ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. బాబా బిడ్డగా అయిన ప్రారంభంలో నాకెంత స్నేహం ఉండేది, ఎట్లా మునిగిపోయింటిని, బాబాతో మొట్టమొదట మిలనం చేసినప్పుడు ఆ ఆనందం ఎలా ఉండేది, ఆ ప్రేమలో మునిగిపోండి, అప్పుడు మీకు కష్టం అనిపించదు. బాబా అదే అంటున్నారు. అప్పుడు శ్రమ ప్రేమలేకి మారిపోతుంది. అనుభవం చేసి చూడండి ఎక్కడ పొరపాటు జరుగుతోంది. ఆ సమయంలో ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు, క్వశ్చన్ మార్క్ ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. ఏదైతే వస్తుందో అది వెళ్తుంది కూడా. పరిస్థితి వచ్చింది అంటే పోతుంది కదా, ఏం చేస్తుంది అది మనల్ని. కానీ ఎలా వెళ్తుంది? స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకుంటే శ్రమ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరికీ భిన్న భిన్న సమయాలలో బాబ్దాదాలు ఇద్దరి స్నేహమైతే ఉంది కదా. బాబా పిల్లలుగా చాలా సంవత్సరాలుగా ఉంటున్నాము అంటే బాబా ప్రేమ ఉంటేనే ఉంటాం కదా. ఎప్పుడైనా అనుభవం చేసి ఉంటారు కదా, సదా కాకపోయినా ఎప్పుడైనా చేశారు కదా. తండ్రి స్నేహం అంటే ఏమిటి అని ఆ సమయంలో మీరు స్మృతి చేసుకోండి. తండ్రి స్నేహంలో ఏమేమి అనుభవం చేశారు. కావున స్నేహ స్మృతితో శ్రమ మారిపోతుంది. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లల యొక్క శ్రమ యొక్క స్థితి మంచిగా అనిపించదు. నా పిల్లలు మరియు శ్రమ, మరి శ్రమముక్తులుగా ఎప్పుడవుతారు? ఈ సంగమ యుగంలో శ్రమ నుండి ముక్తులుగా సంతోషాలలో ఉండగలిగేది బాబా అంటున్నారు. ఈ సంగమ యుగంలోనే శ్రమ నుంచి ముక్తులుగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. ఈ సంగమ యుగంలోనే సంతోషంగా లేకపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఉంటాము? అది బాబా అంటున్నారు. సంతోషం లేదంటే ఏదో ఒక భారము బుద్ధిలో ఉన్నట్లే. భారాన్ని నాకు ఇచ్చేయండి అని బాబా చెప్తున్నారు. నాది అనే దాన్ని మర్చిపోయి ట్రస్టీలుగా కండి. బాధ్యతను బాబాకి ఇచ్చేయండి. మరియు స్వయం హృదయపూర్వకంగా సత్యమైన పిల్లలుగా అయి తినండి, ఆడండి, సంతోషంగా ఉండండి.
ఎందుకంటే ఈ సంగమ యుగం అన్ని యుగాలలోకి సంతోషాల యుగం. ఈ సంతోషాల యుగంలో కూడా సంతోషాన్ని జరుపుకోకపోతే మరి ఇంకెప్పుడు జరుపుకుంటారు? అంతే కదా, ఎవరైనా అదే చెప్తారు కదా, సంతోషంగా ఉండే సమయంలో సంతోషంగా లేకపోతే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడప్పా అంటారు కదా. తో సంగమ యుగమే సంతోషాల యుగం, ఇప్పుడు జరుపుకోలేదంటే మరి ఎప్పుడు జరుపుకుంటారు అని బాబా అంటున్నారు. పిల్లలు భారాన్ని మోస్తూ శ్రమ పడుతూ భారాన్ని ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండడాన్ని బాబ్దాదా చూసినప్పుడు బాబాకు దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది కదా. తో బాబా అంటున్నారు, బాబా అంటున్నారు మీరు ఎప్పుడైతే భారాన్ని మోస్తారో అప్పుడు బాబాకు దయ జాలి వస్తుంది అంటున్నారు. దయాజాలి ఎందుకు కలుగుతుంది అంటే, నా పిల్లలై నాకు భారాన్ని ఇచ్చేయమంటే ఇవ్వకుండా తానే భారాన్ని మోస్తూ కష్టపడుతున్నప్పుడు బాబాకు జాలి అనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా అంతే, ఎక్కడైనా బస్సులో ఎక్కుతున్నాము, 2 ఉంటాయి నా దగ్గర సామాన్లు, ఎవరైనా వచ్చి ఒకటి తీసుకొని రాండమ్మా నేను ఎక్కిస్తాను అంటే వద్దు నేనే పట్టుకుంటాను అంటే జాలి అవుతుంది కదా వాళ్ళకి, అయ్యో పాపమే అనుకుంటారు. అట్లాగా భగవంతునికి కూడా అంతే కదా. సంతోషించాల్సిన సమయంలో శ్రమ, స్నేహంలో మునిగిపోండి. స్నేహము యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేషమైన స్నేహ అనుభూతి జరిగే ఉంటుంది. జరిగింది బాబాకు తెలుసు, కానీ గుర్తు చేసుకోరు. అది ఇంపార్టెంట్ ఏమి అంటే, మనకు అనుభవమైన దానిని పదే పదే గుర్తు చేసుకుంటే మళ్ళీ అదే అనుభవము రీఇన్కర్నేషన్ అంటే రిపిటిషన్ అవుతుంది. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనుభూతి అయితే ఉంటుంది అంటున్నారు బాబా. కరెక్టే కదా, ఎందుకంటే మన జీవితంలో ఏవైతే అనుభూతులు ఉన్నాయో ఆ యొక్క అనుభూతుల్ని పదే పదే గుర్తు చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఏదైనా మనం తిన్నామనుకోండి, కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఒక వస్తువుని కొని తిన్నామనుకోండి, మళ్ళీ దాన్ని చూస్తానే మళ్ళీ తినాలనిపిస్తుంది కదా, దాని రుచి ఆటోమేటిక్గా నోట్లోకి వస్తుంది. అలాగే బాబా అంటున్నారు, మీరు నాతో ఏదైతే నా పైన ప్రేమ ఉందో దాని అనుభవాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. అప్పుడు ఉందిలే అంటే ఉపయోగం లేదు, పదే పదే స్మృతిలోకి తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తెలుసు, బాబాకు తెలుసు, కానీ గుర్తు చేసుకోరు. అనుభవం అయ్యింది అందరికీ, దాన్ని పదే పదే గుర్తు చేసుకోరు. శ్రమనే చూస్తూ ఉంటారు, చిక్కుకపోతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు కూడా అమృతవేళ నుండి ఇప్పటి వరకు హృదయపూర్వకంగా బాబ్దాదా ఇద్దరి స్నేహం యొక్క అథారిటీని అనుభవం చేసి ఉంటే ఈనాటి స్మృతి గుర్తు తెచ్చుకున్నా కానీ స్నేహము ఎదురుగా శ్రమ సమాప్తమైపోతుంది. ఇప్పుడు బాబ్దాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహయుక్తులుగా శ్రమముక్తులుగా చూడాలని ఇష్టపడుతున్నారు. శ్రమ యొక్క నామరూపాలు మనసులో ఉండకూడదు, జీవితంలో ఉండకూడదు. వీలవుతుందా? చేసి తీర్తాం అని అనుకునేవారు, ధైర్యంగా ఉన్నవారు చేతులెత్తండి. ఈరోజు విశేషంగా ఇటువంటి పిల్లలకు బాబా యొక్క విశేష వరదానం శ్రమముక్తుల యొక్క వరదానం. స్వీకారమేనా? సరేనా? ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేస్తారు? ఏమిటి, ఎందుకు అని అనరు కదా. ప్రేమ యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోండి, అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి, మరియు అనుభవంలో మునిగిపోండి. మేం బాబా ద్వారా 21 జన్మల కోసం జీవన్ముక్త స్థితి యొక్క పదవిని ప్రాప్తి చేసుకొని తీర్తాం అని మీ అందరి ప్రతిజ్ఞ ఉంది కదా. మరి జీవన్ముక్తిలో శ్రమ ఉంటుందా అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. 21 జన్మలలో ఒక జన్మ సంగమ జన్మ. మీరు చేసిన ప్రతిజ్ఞ 21 జన్మలకు, 20 జన్మలకు కాదు. చూస్తున్నారా, బాబా ద్వారా మనకు 21 జన్మలకు జీవన్ముక్త స్థితి అంటే ఈ జన్మతో సహా ఈ జన్మని మర్చిపోవకండి అంటున్నారు బాబా.
20 జన్మలకు కాదు, 21 జన్మలకు. మరి ఇప్పటి నుండే శ్రమ నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా, నిశ్చింత చక్రవర్తులుగా కండి. ఇప్పటి సంస్కారాలే ఆత్మలో 21 జన్మలు ఇమర్జ్ అయి ఉంటాయి. మరి 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు కదా, లేదా ఇప్పుడు తీసుకోవాలనా? అటెన్షన్ ప్లీజ్. శ్రమ నుండి ముక్తులుగా, సంతుష్టులుగా ఉండండి మరియు సంతుష్టపరచండి. కేవలం ఉండడం కాదు, ఇతరులని కూడా సంతుష్టపరచాలి. అప్పుడే బాబా అంటారు శ్రమ నుండి ముక్తులుగా ఉండగలరు. లేకపోతే రోజు ఏదో ఒక భారాన్ని మీ తలపైన పెట్టుకుంటారు. శ్రమతో కూడిన విషయాలు ఎందుకు, ఏమి అనే భాషలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు. ఎలాగైతే సమయం సమీపంగా వస్తుందో అలాగే మీ అందరూ తండ్రితో సమీపత యొక్క అనుభవాన్ని పెంచుకోవాలి కదా. తండ్రితో మీకున్న సమీపత యొక్క సమయం యొక్క సమీపతను సమాప్తం చేస్తుంది. బాబాతో మనం సమీపంగా ఉంటే సమాప్తి సమయం దగ్గరకు వస్తుంది అంటున్నారు బాబా. ఎంత పెద్ద లాజిక్ చూడండి. సమాప్తి సమయం దగ్గరకు వస్తే ఎన్ని బెనిఫిట్. పాపం ప్రపంచంలో అనేకంగా దుఃఖము, అశాంతి, చింతలతో ఉన్న ఆత్మలందరికీ విముక్తి లభిస్తుంది కదా. అది బాబా చెప్తున్నారు. సో బాబా అంటున్నారు సమయం యొక్క సమాప్తిని మీరు అనుభూతి చేసుకోగలుగుతారు. తండ్రితో మీకున్న సమీపత సమయం యొక్క సమాప్తిని సమీపంగా తెస్తుంది. దుఃఖము మరియు అశాంతితో కూడుకున్న ఆత్మల పిలుపులు పిల్లలైన మీ చెవులకు వినపడడం లేదా? మీరే పూర్వజులు కూడా, పూజ్యులు కూడా. కావున ఓ పూర్వజాత్మల్లారా, ఓ పూజ్యాత్మల్లారా, ఓ విశ్వకళ్యాణ కార్యాన్ని, మీ విశ్వకళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సంపన్నం చేస్తారు అంటున్నారు బాబా వాళ్ళు. ప్రతి వర్గం వారు తమ తమ మీటింగులు చేస్తారు. విశ్వకళ్యాణం యొక్క వేగాన్ని ఎలా తీవ్రం చేయాలి అని ప్లాన్ తయారు చేయడం బాబ్దాదా సమాచారాల్లో చూశారు. ప్లాన్ అయితే చాలా బాగా చేస్తారు, కానీ బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు ఎంతవరకు, ఎలా, ఎంతవరకు ఇట్లా చేస్తూ ఉంటారు ప్లాన్లు, ప్రాక్టికల్గా తేరే అని. ఇందుకు జవాబు దాదీలు ఇస్తున్నారు. ఇలా ఎంతవరకు పాండవులు చెప్పండి, ఇలా ఎంతవరకు చేస్తారు? ప్లాన్లలోనే ఉంటారా? తండ్రి ప్రత్యక్షత జరగాలి కదా. ప్రతి వర్గంలోని వారు తయారు చేసే ప్లాన్ యొక్క లక్ష్యం ఉంది, కానీ దృఢ ప్రతిజ్ఞతో ప్రత్యక్షత జరుగుతుంది. అండర్లైన్. దృఢ ప్రతిజ్ఞతో ప్రత్యక్షత జరుగుతుంది. ప్రతిజ్ఞలో దృఢత. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల లేదా కొన్ని విషయాల కారణంగా దృఢత తగ్గుతుంది. ప్రతిజ్ఞ చాలా బాగా చేస్తారు. అమృత వేళ మీరు వినగలిగితే బాబ్దాదా అయితే వింటారు కదా. అందరి మనస్సులోని విషయాలను వినగలిగే సాధనాన్ని మీ సైన్స్ ఇంకా కనుక్కోలేదు. బాబ్దాదా వింటారు. ప్రతిజ్ఞల మాలలు, సంకల్పంతో చేసే మాటలు ఎంత మంచిగా హృదయాన్ని రంజింపచేసేవిగా ఉంటాయి. అంటే బాబ్దాదా వాహ్ పిల్లలు వాహ్ అంటారు. ఏమేం చెప్తారో వినిపించమంటారా? మురళీలో కూడా 75% మాత్రమే సరిగ్గా ఉంటారు, కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అందులో తేడా కనిపిస్తుంది. ఏమన్నారు బాబా? బాబా మనదంతా చూసి ఏమంటున్నారు? మురళి వినేటప్పుడు కూడా 75% ఉంటుంది, ఇంకా కర్మయోగంలోకి వస్తే అసలు ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందో అంటున్నారు. చాలా తేడా కనిపిస్తుంది. కొన్ని సంస్కారాలు, కొన్ని స్వభావాలు మరియు సంస్కారాలు ఎదురైనప్పుడు ప్రతిజ్ఞ దృఢంగా ఉండడానికి బదులుగా సాధారణమైపోతుంది. దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది. బాబా ఏమంటున్నారంటే మనం మనసులో సంకల్పం చేసేకి మరియు వాచాలో మాట్లాడేకి, కర్మణాలో తీసుకొచ్చేకి చాలా తేడా ఉంది. మీరు మురళి వినేటప్పుడు 75% ఉంటుంది, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇంక అసలు మారిపోతుంది అంటున్నారు. స్వభావ సంస్కారాలకు వశమైపోతారు అంటున్నారు. పిల్లలు ఒక ఆటను చూసి బాబ్దాదా నవ్వుకుంటున్నారు. ఏ ఆటను ఆడతారో చెప్పమంటారా? బాబ్దాదాకైతే ఆటను చూసి దయ కలుగుతుంది, సంతోషంగా లేదు. ఎందుకంటే పిల్లలు తమ విషయాన్ని ఇతరుల మీద పెట్టడంలో తెలివైన వారు. ఏ ఆటను ఆడుతారు?
మాటలు తయారు చేస్తారు. చూసేవారు ఎవరులే, నాకు తెలుసు, నా మనస్సుకు తెలుసు, బాబా అయితే పరంధామంలో సూక్ష్మవతంలో కూర్చొని ఉన్నారు అనుకుంటారు. ఒకవేళ ఇది చెయ్యకండి అని ఎవరికైనా చెప్తే ఏ ఆటను ఆడతారో తెలుసా? అవును అయ్యింది కానీ అని తప్పకుండా అంటారు. కానీ ఏమిటి? ఇలా జరిగింది కదా, ఇలా చేశారు కదా, ఇలా జరుగుతుంది కదా, అందుకే ఇలా జరిగింది, నేను చెయ్యలేదు, ఇలా జరిగింది కాబట్టి వీరు చేశారు కాబట్టి నేను చేశాను, లేకపోతే నేను చెయ్యను. మరి ఇదేమిటి? వేరే వాళ్ళతో నాకేం పని? స్వయం యొక్క అవగాహన, రియలైజేషన్ తక్కువగా ఉంది. అండర్లైన్. అచ్చా, సరే, వారు అలా చేశారనుకోండి, అందుకే మీరు అలా చేశారు, సరే, చాలా మంచిది. వారు మొదటి నంబర్ వాళ్ళైనారు, మీరు 2వ నంబర్ వాళ్ళైనారు, సరేనా? బాబ్దాదా ఇది కూడా ఒప్పుకుంటున్నారు. మీరు మొదటి నంబర్ కాదు, 2వ నంబర్. మొదటి నంబర్ వారు పరివర్తన అయితే నేను మారుతానంటే మీరు 2వ నంబర్ అయినట్లే కదా. మరి 2వ నంబర్లో వస్తారా అంటే ఎవరు ఇష్టపడరు కదా. మొదట నంబర్ వారు పరివర్తన అయ్యారనుకోండి, బాబ్దాదా మరియు ఇతరులందరూ మొదటి నంబర్ వారిదే తప్పు, మీరు పరివర్తన కావాలి అని అన్నారనుకోండి, సరే. మరి ఒకవేళ మొదటి నంబర్ వాళ్ళు పరివర్తన అయితే అప్పుడు మొదటి నంబర్ ఎవరికి లభిస్తుంది? మీకైతే 2వ నంబర్ లభిస్తుంది కదా. సో బాబా అంటున్నారు, స్వయం యొక్క అవగాహన, రియలైజేషన్ తక్కువగా ఉంది. అండర్లైన్ చేసుకునే మాట. సో బాబా అంటున్నారు, ఇలా జరిగింది, అలా జరిగింది, ఎలా అయింది అంటారు. ఆటలో ఈ భాష చాలా కనిపిస్తుంది. ఇలా, అలా, ఎలా అన్న మాటను సమాప్తం చేసి నేను పరివర్తన కావాలి అనుకోండి, నేను పరివర్తన చెంది ఇతరులను పరివర్తన చెయ్యాలి అనుకోండి. కానీ ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేకపోతే శుభభావన, శుభకామన అయితే ఉంచగలరు కదా, గుడ్ విషెస్ అయితే ఇవ్వగలరు కదా. అది బాబా అంటున్నారు. అదైతే మీ వస్తువే కదా. కావున ఓ అర్జునుడిలాగా నేను కావాలి. విశ్వరాజ్యాధికారులైన మొట్టమొదటి లక్ష్మీనారాయణల సమీపంలో రావాలనా, లేదా 2వ వారి సమీపంలో రావాలనా? ఈ సంవత్సరం బాబ్దాదా ఆశ, సర్వ బ్రాహ్మణాత్మలు, బ్రహ్మకుమారి కుమారులు ఎలాగైతే ఇక్కడ బ్యాడ్జిని పెట్టుకుంటారు కదా, అందరూ పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది. అది కాగితంది కావచ్చు, బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు. ఎలాగైతే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో అలాగే హృదయంలో, మనస్సులో నేను పరివర్తన కావాలి, నేను నిమిత్తంగా కావాలి అనే బ్యాడ్జ్ని పెట్టుకోండి. వీరు మారాలి, ఈ విషయం మారాలి, ఈ వ్యక్తి మారాలి, ఈ పరిస్థితులు మారాలి అనుకోవాకండి. నేను మారాలి. పరిస్థితులైతే వస్తాయి, మీరు ఉన్నతంగా అవుతున్నారు. ఉన్నత స్థానంలో సమస్యలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. పీజీ కోర్స్ అంటే పరీక్షలు ఏమన్నా 10th క్లాస్ వాళ్ళ పరీక్షలు ఉంటాయా? కానీ ఎలాగైతే ఈరోజు నంబర్ వారీగా యథాశక్తి, స్నేహశక్తి యొక్క వాతావరణం ఉందో అలాగే తమ మనస్సులో సదా స్నేహంలో లవలీనమై ఉండే వాతావరణాన్ని సదా ఇమర్జ్ చేసుకోండి. బాబ్దాదా వద్దకు సమాచారాలు చాలా మంచిగా వస్తాయి. సంకల్పాల వరకు చాలా బాగుంటాయి. స్వరూపంలోకి రావడంలో మాత్రం యథాశక్తి అయిపోతున్నారు. ఇప్పుడు 2 నిమిషాలు అందరూ పరమాత్మ స్నేహంలో, సంగమయుగం యొక్క ఆత్మిక ఆనందంలో స్థితులు కండి. అచ్చా, ఈ అనుభవమును పదే ప్రతిరోజు ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉండండి. స్నేహాన్ని వదిలిపెట్టకండి. స్నేహంలో మునిగిపోవడం నేర్చుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రహస్యయుక్త, స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకొని సదా సంతోషపరిచేవారికి మరియు సంతోషంగా ఉండేవారికి కేవలం స్వయం సంతోషంగా కాదు, సంతోషంగా చెయ్యాలి కూడా. ఇలా సదా స్నేహసాగరంలో లవలీనమైన పిల్లలకు, సదా తండ్రి సమానంగా అయ్యేందుకు తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా అసంభవాన్ని సహజంగా సంభవం చేసే శ్రేష్ఠాత్మలకు, సదా తండ్రి తోడుగా ఉంటూ తండ్రి సేవలో సహయోగిలుగా ఉండే చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దినం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा వరదానం స్మృతి అనే ఇంద్రజాలం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపులుగా కండి వరదానం స్మృతి అనే ఇంద్రజాలం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపులుగా కండి బాబా స్మృతియే ఇంద్రజాల మంత్రం ఈ ఇంద్రజాల మంత్రం ద్వారా ఏ సిద్ధి కావాలనుకుంటే ఆ సిద్ధిని పొందగలుగుతారు స్థూలంగా కూడా ఏ కార్యం సిద్ధి కోసమైనా మంత్రాన్ని జపిస్తారు అలాగే ఇక్కడ కూడా ఏ కార్యాన్నైనా సిద్ధి చేయాలంటే స్మృతి యొక్క మహామంత్రమే విధి స్వరూపం ఈ ఇంద్రజాల మంత్రం క్షణంలో పరివర్తన చేసేస్తుంది దీనిని సదా స్మృతిలో ఉంచుకుంటే సదా సిద్ధి స్వరూపులుగా అవుతారు ఎందుకంటే స్మృతిలో ఉండడం పెద్ద విషయం కాదు సదా స్మృతిలో ఉండడమే పెద్ద విషయం దీని ద్వారానే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి స్లోగన్ క్షణంలో విస్తారాన్ని సారరూపంలో ఇముడ్చుకోవడమే అంతిమ సర్టిఫికెట్ని తీసుకోవడం అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి శరీర వస్త్రాన్ని ఎలాగైతే సహజంగా విడిచేయగలరో అలాగే ఈ శరీర రూపీ వస్త్రాన్ని కూడా సహజంగా విడిచేయగలగాలి శరీరానికి వేసుకున్న డ్రెస్సుని ఎంత సహజంగా విడిచేస్తారో అట్లా శరీరాన్ని కూడా సహజంగా విడిచేయాలి ఎంత ఈజీగా చెప్పేసి బాబా మరియు సహజంగానే అవసరమైన సమయంలో ధరించగలగాలి ఈ అభ్యాసం అవసరం ధరించిన వస్త్రం ఒకవేళ బిగువుగా ఉంటే దానిని సులభంగా తీయలేరు అలాగే ఈ దేహరూపీ వస్త్రం కూడా ఏదైనా సంస్కారంలో అతుకపోయి బిగువుగా ఉండకూడదు దీనికోసం అన్ని విషయాలలో ఈజీగా ఉండండి ఈజీగా ఉంటే అన్ని కార్యాలు ఈజీ అయిపోతాయి పాత సంస్కారాల నుండి ఎంత న్యారాగా ఉంటారో అంతే అతీతంగా విదేహీగా సహజంగా కాగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ